హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఏంటోనండి, వాతావరణం చాలా చల్లగా ఉంది. సూర్యుడిని చూడక ఎన్ని రోజులవుతుందో. నేనైతే చాలా మిస్ అవుతున్నా సూర్యుడిని. వెదర్ ఇంత చల్లగా ఉండడం వల్లే అనుకుంటా మా ఇంట్లో అందరికీ జలుబు చేసి ఏదీ తినాలనిపించట్లేదు. ఇలాంటప్పుడే మనకి ఈ రెసిపీ చాలా అవసరం. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, నాటుకోడి పులుసు. వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు లేదా మీ ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినప్పుడు ఇలా నాటుకోడి పులుసు చేసుకొని తిన్నారంటే ఆ మసాలా ఘాటుకి జలుబు ఎగిరిపోతుంది. అలాగే మీ నాలుకకు మంచి రుచి దొరుకుతుంది. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ నాటుకోడి పులుసుని చాలా ఈజీగా అలాగే రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెసిపీకి మనకు 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఇలాచి, 5 లవంగాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 జీడిపప్పులు. మీరు జీడిపప్పుల ప్లేస్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు. వీటితో పాటుగా ఒక ఎండి కొబ్బరి ముక్కను కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని ఈ కొబ్బరి ముక్కని మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి కాల్చి వేయడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇది మిస్ చేయకుండా చూసుకోండి. ఇలా మంచిగా కాల్చుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు మాత్రం చివరిలో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు మాడకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చివర్లో జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ ప్యాన్ తీసేసి చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కర్రీ చేయడానికి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 5 పావుల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. ఏంటండి ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారా? మనం చేసే నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఆ మాత్రం ఉండాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అందులోనూ నేను చేసే ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ ఉంటుంది. 1 కేజీకి 5 పావుల నూనె, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ మాత్రం పడతాయి. ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ మంచి ఫ్లేవర్ రావడానికి ఇందులో మనం పుదీనా అలాగే కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి. పుదీనా మరీ ఎక్కువ వేసుకోకండి, ఈ కొంచెం సరిపోతుంది. ఇక్కడ కొత్తిమీరని వేయట్లేదండి, కొత్తిమీర కాడలు అంటే మనం ఆకులని సపరేట్ చేసి కాడలు ఉంటాయి కదా, అవి మాత్రం ఇందులో వేసుకోండి. కొత్తిమీర ఆకుల్ని మనం చివర్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు వీటిని ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ని వేసుకోవాలండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక జల్లి గిన్నెలో కానీ లేదా వాటర్ అంతా ఒబ్బేసుకొని పక్కన పెట్టేస్తాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది. ఈ నాటుకోడి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకోండి, అప్పుడు కర్రీ మనకి త్వరగా ఉడుకుతుంది. జనరల్గా నాటుకోడి చికెన్ అనగానే త్వరగా ఉడకదని కుక్కర్లో వేసేస్తారు. అలా కుక్కర్లో వేయడం వల్ల టేస్ట్ కూడా అంత బాగోదు. అలాగే కుక్కర్ వాడడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్ మొత్తం పోతుందండి. అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడం అవసరమా చెప్పండి? కాస్త లేట్ అయినా కూడా ఇలా నేను చూపించిన విధంగా కడాయిలో వండి చూడండి. రుచి, న్యూట్రిషన్ 2 బాగుంటాయి. సో ఇలా మనం చికెన్ వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ 15 నిమిషాల్లో అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, అది మిక్సీ పట్టేసుకుందాం. ఇలా జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే మనం కాల్చిన కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒకసారి చికెన్ని చెక్ చేసుకుందాం. చూసారా, వాటర్ మొత్తం పోయి ఆయిల్ ఇలా పైకొచ్చింది. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మీకు వీలుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా బాగా కలుపుకొని కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత ఇందులో మనం 1½ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అలాగే 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని వాడుతున్నానండి, మీరు ఏ సాల్ట్ అయినా వాడొచ్చు. మేము వాడే సాల్ట్ని బట్టి నాకు కేజీకి 1½ స్పూన్ అయితే సరిపోయిందండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఈ ఉప్పు, కారం వేసుకున్నాక ఒకసారి ముక్కలకంతా బాగా పట్టేలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా మనకి ఆయిల్ మాత్రమే ఉండాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం 1 లీటర్ వరకు హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. చల్లనీళ్ళు కాదండి. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే చికెన్ త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని ఇలా మరగనివ్వండి బాగా. మనకి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ పౌడర్ ఇందులో వేసుకోండి. అలాగే దీంతో పాటు 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడేంత వరకు, అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి. కనీసం ఒక అరగంట అయినా పడుతుందండి ఉడకడానికి. నాకిక్కడ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూసారు కదా! మనకిలా ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు మన కర్రీ మంచిగా కుదిరిందని అర్థం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుందాం. అలాగే లాస్ట్‌లో పీస్ ఉడికిందో లేదో ఇలా ఒక పీస్ తీసుకొని స్పూన్‌తో గట్టిగా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. ఈజీగా బ్రేక్ అయితే ఉడికిందని అర్థం. లేదంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టండి. అండ్ ఫైనల్లీ చూసారా ఎంత బాగా వచ్చిందో? నాకిలా థిక్‌గా ఉంటేనే ఇష్టమండి. అసలు నాటుకోడి పులుసంటే పీసెస్ కాదండి. ఆ గ్రేవీతోనే టేస్ట్ ఉంటుంది. సో, మొత్తానికి మన నాటుకోడి పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్‌లో వేడి వేడి రైస్ వేసుకొని, అందులో నాటుకోడి పులుసు కర్రీ వేసుకొని, నిమ్మకాయ, ఉల్లిపాయతోటి నంజుకొని తింటుంటే ఆహా! ఎంత బావుంటుందో. చివరిగా ఈ రెసిపీ కోసం "ఏంట్రా ఇంత గ్యాప్ ఇచ్చావు? అరె! ఏంట్రా ఇది?" అంటారా? నేనేం గ్యాప్ ఇవ్వలేదండి. వచ్చింది. వరుసగా రాఖీ, వరలక్ష్మి వ్రతం, అలాగే బోనాల పండుగ అయ్యేసరికి అవన్నీ పూర్తి చేసుకొని ఈ రెసిపీ చేశాను మీకోసం. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్ విత్ మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.